హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్యాలీఫ్లవర్ పకోడీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. 1 స్పూన్ కారం, 1.5 టేస్ట్కి సరిపోయే సాల్ట్, వంట సోడా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్, కొద్దిగా మైదా వేసుకుందాం. మొత్తం కలుపుకుందాం వీటిని వాటర్ లేకుండా. దీన్ని బాగా మసాలా పట్టిన తర్వాత దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ కలుపుకుందాం. ఇష్టం ఉన్న వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే లేదు. మనం క్యాలీఫ్లవర్ని కడిగిన వాటర్ ఉంటుంది కాబట్టి దీనికి వాటర్ వేసి కలపాల్సిన అవసరం లేదు. దానికి ఉన్న తడే మసాలాని పట్టేస్తుంది. ఉప్పు కారం మంచిగా క్యాలీఫ్లవర్కి పట్టింది. ఫుడ్ కలర్ వేసుకుందాం. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. ఫుడ్ కలర్ కలిపి ఒక 5 minutes పక్కన పెడదాం. నానిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కినాక డీప్ ఫ్రై చేసుకుందాం. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు క్యాలీఫ్లవర్ పకోడీ. చూడండి, వాటర్ క్వాంటిటీ అనేది ఇందాక మనం క్యాలీఫ్లవర్ పకోడీకి ఉన్నది కొంచెం వాటర్, తర్వాత ఫుడ్ కలర్లో వేసిన వాటర్ కూడా కొంచెం దీనికి ఉంది. ఒక 5-10 minutes దీన్ని మగ్గనిద్దాం. ఈ మసాలా మొత్తం దీనికి మగ్గిన తర్వాత బాగా పట్టుకుంటుంది. చూడండి, ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత క్యాలీఫ్లవర్ పకోడీలు వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది, సిమ్లో పెట్టి పకోడీలు వేసుకుందాం. క్రిస్పీగా కాల్చాలి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత పెద్ద మంట పెట్టుకోవచ్చు. నేను చిన్నగా కట్ చేశాను క్యాలీఫ్లవర్. పెద్దగా కట్ చేస్తే తొందరగా ఉడకదు. చిన్నగా కట్ చేస్తే మనకి ఈజీగా ఉడికిపోతుంది. మంట హైలో పెట్టుకొని వీటిని వేంపాలి. క్యాలీఫ్లవర్ బాగా క్రిస్పీగా వేగాలి. మెత్తగా ఉంటే టేస్ట్ అంత బాగుండదు. బాగా వేగాయి చూడండి. మిగతావి కూడా వేసుకుందాం. క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ. మా చిన్న బాబుకి ఇస్తున్నా, టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. పప్పు తీసుకో, తిను. టేస్ట్ ఎట్లుంది చెప్పు. నమ్లి చెప్పాలి. బాగుందా? లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.